హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ బై బాబు యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు ఇడ్లీలోకి దోశల్లోకి ఇలా పల్లి చట్నీ అని కొబ్బరి చట్నీ అని తిని బోర్ కొట్టేసింది కదా. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇవాళ నేను చూపించబోయే ఈ స్పెషల్ చట్నీ రుచి చూస్తే ఇక వేరే చట్నీ జోలికి వెళ్ళరు. ఇది కేవలం చట్నీ మాత్రమే కాదు, ఒక ఎమోషన్. కేవలం 5 నిమిషాల్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే హోటల్ రుచిని మించిపోయేలా దీన్ని ఎలా చేయాలో తెలుసా? దీని వెనుక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఆ మ్యాజిక్ ఏంటో తెలియాలంటే వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా మన ఆయుధం ఈ రోలు. మిక్సీలో 100 సెకండ్లలో అయ్యే పనిని రోట్లో ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఆ టేస్టే వేరబ్బా. చూడండి, ఆ జీలకర్ర వెల్లుల్లి అలా నలుగుతుంటే వస్తున్న సువాసనకు నాకైతే ఇప్పుడే ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మిగిలిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం వేసి మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి అన్నీ బాగా కలిసేలా బాగా నూరుకోవాలి. చూడండి, ఇక్కడ మామూలు నూరుతుంది కదా వీడియోలో, ఈ విధంగా బాగా నూరుకోవాలి. ఇవన్నీ కలిసి బాగా ముద్ద అయ్యేలా. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇది రోటికి అతుక్కుపోయి ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకొని బాగా అలాని కొన్ని నీళ్ళు పోసి కలుపుతుంటే వస్తున్న ఆ టెక్స్చర్ గమనించారా? ఇలా టెక్స్చర్ బాగా జిగురుగా రావాలండి. అప్పుడే అది ఇడ్లీకి అంటుకొని నోట్లో ఇట్టే కరిగిపోతుంది. ఇలా ఇవంతా నూరుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని రోట్లో ఇంకొస్త కారం ఉంది కదా, ఇట్లా కొద్దిగా క్లీన్ చేసుకొని ఇక్కడ మా అమ్మ చేస్తున్న విధంగా చేసి ఈ నీళ్ళను కూడా ఈ కారంలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇదంతా నీళ్ళు ఆ కారం కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులోకి తాలింపు కోసం నూనె వేసి నూనె వేడయ్యాక తిరువాత గింజలు, ఒక 6 తెల్లవాయలు, అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతుంటే వస్తుంది చిటపట సౌండ్, చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఒట్టిమిరపకాయ వేసి అది కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు తెల్లవాయలు బాగా వేగితేనే అది టేస్ట్ వేరే లెవెల్కి తీసుకుపోతుందండి. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న చట్నీ వేసి బాగా కలుపుతూ సన్నమంట మీద 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా వస్తున్నప్పుడు నేను సీక్రెట్ రివీల్ చేస్తున్నానండి. ఇందులో చెప్పా కదా సీక్రెట్ ఒకటి యాడ్ చేస్తున్నామండి, అదే పెరుగండి. జస్ట్ 10 రూపాయల ప్యాకెట్ అదే సరిపోతుంది. అందులో హాఫ్ ప్యాకెట్ ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలండి. పెరుగు వేసినాక వచ్చి ఆ క్రీమీ టేస్టే మాటల్లో చెప్పలేమండి. అది మీరు తిని చూడాల్సిందే. చూడండి, చట్నీ ఉడుకుతుంటే నూనె ఎలా నిగనిగలాడుతుందో పైకి తేలుతుందో చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇక ఆలస్యం చేయకుండా వేడి ఇడ్లీలను ఈ చట్నీలో ముంచి ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే ఆహా అనాల్సిందే అండి. మీరు కూడా ఈరోజు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకపోతే అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి.